అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే బాక్సాఫీస్ ఫైట్ ను దృష్టిలో పెట్టుకుని ఎవరు ఊహించని విధంగా ప్రీపోన్ చేస్తూ సెప్టెంబర్ 7న వస్తున్నట్టు చెప్పారు. తాజాగా లక్కీ భాస్కర్ మరోసారి వాయిదా పడుతున్నట్టు వార్తలు తెరపైకొచ్చాయి. అదే నిజమైతే ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. విడుదలను వాయిదా వేయడం సోషల్ మీడియాలో ప్రభావం చూపుతుంది. కానీ ఇది మా సినిమా నాణ్యతకు చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మీ దీపావళిని ప్రత్యేకంగా జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. 2024 అక్టోబర్ 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది అని ట్వీట్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ నెట్టింటా వైరల్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, రానా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ కూడా. ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో ఒకే క్లాస్ చదివారు. వీరిద్దరూ క్లాస్మేట్స్ అనే విషయం చాలా మందికి ఫ్యాన్స్ కు ముందే తెలుసు. చాలా సందర్భాల్లో వీరిద్దరూ తమ స్నేహం గురించి, తాము చేసిన తుంటరి పనుల గురించి చెప్పుకున్నారు. వీరితో పాటు యంగ్ హీరో శర్వానంద్ కూడా వీరి బ్యాచ్ లో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ సరదాగా ర్యాగింగ్ చేసుకుంటూ టీజ్ చేసుకున్నారు కూడా. తమ స్కూల్ డేస్ ను గుర్తు చేసుకుంటూ ఒకరి సీక్రెట్ మరొకరు వెల్లడించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రానా గురించి రామ్ చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రానా వల్ల చరణ్ కు చాలా తక్కువ మార్కులు వచ్చాయట. రామ్ చరణ్ మాట్లాడుతూ 8th క్లాస్ నుంచి నేను రానా కలిసి చదువుకున్నాము. అయితే అప్పటి వరకు నాకు బాగానే మార్కులు వచ్చేవి, కానీ ఆ తర్వాత మార్కులు తగ్గాయి. అయితే అన్ని మార్కులు తగ్గడానికి రానానే కారణమన్నారు చరణ్. నాకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని అడిగితే రానా నా ముందు కూర్చుంటే బోర్డు ఏం కనిపిస్తుందని చెప్పేవాడినని చరణ్ అన్నారు. అంతేకాదు రానా నా క్యారేజ్ కూడా తినేవాడు. నాదే కాదు ఫ్రెండ్స్ లో చాలా మంది క్యారేజ్ ను కూడా రానా తినేసేవాడు అన్నారు చరణ్. కానీ రానా మల్టీ టాలెంటెడ్ ఉన్న వ్యక్తి. ఆయన నా ఫ్రెండ్ అయినందుకు గర్వపడుతున్నానని రామ్ చరణ్ తెలిపారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. కళ్ళు లేని వారికి చూపును ప్రసాదించేలా నేత్రదానంలో కీలక పాత్ర పోషించడమే కాదు, ప్రమాదంలో ఉన్న వ్యక్తులను సకాలంలో రక్తాన్ని అందించే సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఐఎన్ బ్లడ్ సెంటర్ ముందుంటుంది. తెలుగు చిత్రసీమకు చెందిన సీనియర్ నటుడు మురళీమోహన్, మేకప్ మ్యాన్ కొల్లి రాము సోదరి పమిడి ముక్కల రాజ్యలక్ష్మి మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని చిరంజీవి ఐఎన్ బ్లడ్ సెంటర్కి చేరవేగా వెంటనే వారు స్పందించారు. అలా రాజ్యలక్ష్మి గారు తాను చనిపోయినప్పటికీ నేత్రదానం చేయడం ద్వారా మరో ఇద్దరికి చూపునందించి ఎందరికో ఆదర్శప్రాయంగా మారారు. ఈ సందర్భంగా మురళీమోహన్ గారికి, కొల్లిరాము, ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి ఐఎన్ బ్లడ్ సెంటర్కి ధన్యవాదాలను తెలియజేశారు. ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన విలక్షణ నటుడు రావు రమేష్ లీడ్ యాక్టర్ గా తనలోని మరో యాంగిల్ ను చూపించబోతున్నాడనే విషయం తెలిసిందే. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. హ్యాపీ వెడ్డింగ్ ఫేమ్ లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్ కు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇంతకీ ఏంటది అనుకుంటున్నారా? ఈ ఈవెంట్ లో పుష్ప యాక్టర్, డైరెక్టర్ సందడి చేయబోతున్నారన్న వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. షూటింగ్ టైంలో అల్లు అర్జున్, సుకుమార్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని పుకార్ల నేపథ్యంలో ఈ ఇద్దరు ఒకే ఈవెంట్లో మెరవబోతున్నారన్న వార్త మూవీ లవర్స్ తో పాటు అభిమానులను ఖుషి చేస్తుంది. స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలతో అభిమానులకు వినోదాన్ని పంచే పనిలో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి విధమయూర్చి. మగీష్ తెరమేని దర్శకత్వం వహిస్తున్నాడు. AK62గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో త్రిష ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు కొత్త పోస్టర్ ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతూ ఉండగా మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న అజిత్ కుమార్ డ్రైవింగ్ లో ఉన్నట్టుగా కనిపిస్తున్న లుక్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు ఆరవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న ఆరవ్ ఓ ట్రక్ లో నుంచి దిగుతున్న లుక్ విడుదల చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వెట్టయాన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తూ ఉండగా ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేష్, రోహిణి మొలేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా వెట్టయాన్ నుంచి ఎగ్జైటింగ్ న్యూస్ షేర్ చేశాడు అనిరుద్. వెట్టయాన్ నుంచి మనసిలాయో సాంగ్ ను త్వరలోనే విడుదల చేస్తున్నట్టు ట్వీట్ చేశాడు అనిరుద్. కల్కిలోని ప్రభాస్ లుక్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నిర్మాణాత్మకంగా విమర్శిస్తే పర్వాలేదు, కానీ చులకనగా మాట్లాడడం సరికాదు. ప్రొఫెషనలిజం లేని ఇలాంటి కామెంట్స్ వార్సీ నుంచి వస్తాయని ఊహించలేదు. ప్రభాస్ స్థాయి చాలా పెద్దది. కుంచిత మనస్తత్వంతో చేసే వ్యాఖ్యలను పట్టించుకోరు అని పేర్కొన్నారు. అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమ పక్షులు డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ తో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఆగస్టు 8న చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని స్వయంగా నాగార్జునే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అప్పటి నుంచే చైతన్య శోభితల నిశ్చితార్థం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా వీరి వార్తలే కనిపిస్తున్నాయి. కాగా ఎంగేజ్మెంట్ తర్వాత నాగ చైతన్య శోభితలు మళ్లీ తమ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయిపోయారు. కాగా వీరి వివాహంపై ఇటీవల అక్కినేని నాగార్జున మాట్లాడుతూ కొన్ని కారణాలతో సడన్ గా ఎంగేజ్మెంట్ జరిగిందని, అయితే పెళ్లికి మాత్రం కొంచెం సమయం పడుతుందన్నారు. కాగా నాగ చైతన్య మరియు శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం సరైన వేదికను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో లేదా రాజస్థాన్ లో వీరి వివాహం జరగవచ్చని సమాచారం. ఇక ఇవి కుదరకపోతే విదేశాల్లోనూ గ్రాండ్ గా వెడ్డింగ్ కు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో నాగ చైతన్య శోభితల వివాహం జరగనుందని సన్నిహితులు చెబుతున్నారు. చిరంజీవి కెరియర్లో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఇంద్ర ఒకటి. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ కానుంది. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఇంద్రసేనారెడ్డి అని అంటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ సినిమాకున్న పవర్ అలాంటిది. ఇంద్ర అంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం దాని కథ. అలాగే ఆ చిత్రం కోసం పనిచేసిన వారంతా మనసు పెట్టి శ్రద్ధగా వర్క్ చేశారు. అందుకే ఇప్పటికీ ఇంద్రకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకున్నారు. ఆ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ సీన్ నుంచి చూడటం మొదలుపెట్టినా చివరిదాకా చూస్తాం. అదే ఆ కథకు ఉన్న గొప్పతనం. నా సినిమాలో అత్యంత సాంకేతిక విలువలున్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కథ, స్క్రీన్ ప్లే, ఆర్టిస్టుల నటన, పాటలు అన్నీ అద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి ఖచ్చితమైన ఉదాహరణ ఇంద్ర. డైరెక్టర్ బి గోపాల్ దీన్ని గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిలీజ్ కావడం నాకెంతో సంతోషంగా ఉంది. 2002 జూలై 22 ఇంద్ర రిలీజ్ సందర్భంగా ఎలాంటి భావోద్వేగానికి గురయ్యానో ఇప్పుడు అలాగే ఉందన్నారు. ఈ తరం వాళ్లకు దీన్ని బిగ్ స్క్రీన్ పై చూపించాలనే ఆలోచన వచ్చిన స్వప్నదత్, ప్రియాంక దత్లకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ ఎంజాయ్ చేయండి అని చిరు తెలిపారు. ఇంద్రసేనారెడ్డి అని అంటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అది పవర్ ఆఫ్ ఇంద్ర. అలాంటి పవర్ఫుల్ సినిమా, పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇంద్ర. అంతటి ప్రజాదరణ పొందటానికి ప్రధానమైన కారణం ఆ చిత్ర కథ. అలాగే ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో కష్టపడి మరెంతో శ్రద్ధాశక్తులతో పనిచేశారు. ముఖ్యంగా మనసు పెట్టి ప్రాణం పోశారు. కాబట్టి ఇప్పటికీ ఇంద్ర గురించి, ఇంద్ర అందించిన ఘన విజయం గురించి, ఆ చిత్రంలోని ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏ సీన్ నుంచి మనం చూడటం మొదలుపెట్టినా సరే చివరి వరకు చూడందే అక్కడి నుంచి మనం కదలేము. అలా ఉంటుంది ఆ కథలోని పట్టు బిగు. నా చిత్రాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర. అందులో ఎలాంటి డౌట్ లేదు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్, అలాగే ఎమోషనల్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, ఫైట్స్ అండ్ వాట్ నాట్, ఎవ్రీథింగ్. అండ్ అన్ని పీక్స్లో ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఇంద్ర. నిర్మాణ విలువలకు ఎంతో పేరు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం వైజయంతి మూవీస్, ఆ సంస్థ అధినేత, నా అభిమాన నిర్మాత అశ్విని దత్ గారు.
ఆయనతో పాటు కథను అందించిన చిన్ని కృష్ణ, డైలాగులు రాసిన పరుచూరి సోదరులు, అద్భుతమైన మ్యూజిక్ అందించిన స్వరబ్రహ్మ మణిశర్మ, అలాగే డిపిఓ విఎస్ఆర్ స్వామి గారు, ఎడిటర్ చంటి గారు, డ్యాన్స్ అండ్ ఫైట్ మాస్టర్స్, నటీనటుల నటన, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరినీ మించి మా మంచి బాలుడు గోపాలుడు డైరెక్టర్ బి గోపాల్ అత్యద్భుతంగా చెక్కి తెరకెక్కించి ఇంత పెద్ద హిట్ అవడానికి కారణమయ్యాడు. వారందరికీ నా ధన్యవాదాలు. 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జూలై 24, 2002 నాడు ఎలాంటి భావోద్వేగానికి నేను లోనయ్యానో సరిగ్గా ఇప్పుడు అలాగే లోనవుతాను. ఇది వాస్తవం. ఈ నూతన జనరేషన్కి ఈ సినిమాను పెద్ద స్క్రీన్ మీద చూపించాలన్న ఆలోచన వచ్చి నా పుట్టినరోజు నాడు గిఫ్ట్గా అందిస్తున్న స్వప్న దత్తుకి, అలాగే తన సోదరి ప్రియాంక దత్తుకి నేను ప్రత్యేకించి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చూడబోయే మీకు కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ ఎంజాయ్. జై హింద్. యానిమల్తో అన్ని భాషల వారికి చేరువయ్యారు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్. ఈ సినిమాలో హీరోకు సమానమైన ఫిట్నెస్తో విలన్గా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్లలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారారు. ఆయన నటించిన కంగువా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే బాలకృష్ణ సినిమాలోనూ బాబీ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ 2 సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలకృష్ణతో పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేను. సీనియర్ అయినా చిన్నపిల్లాడి మనస్తత్వం, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. దర్శకుడు బాబీ కూడా మంచి వ్యక్తి. ఇలాంటి అద్భుతమైన వ్యక్తులతో పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న కంగువాలోనూ నేను నటిస్తున్నాను. సూర్య గొప్ప నటుడు. అందరూ అనుకున్నట్లు యానిమల్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఈ సినిమాలో అవకాశం రాలేదు. దానికంటే ముందే కంగువాకు సైన్ చేశాను. యానిమల్లో విలన్ పాత్ర చేయడానికంటే ముందే సూర్య సినిమాలో విలన్గా కొన్ని సన్నివేశాలు చేశా. కంగువాలో నా పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పారు. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. తన అందం, నటనతో ప్రేక్షకులను అలరించిన సంగీత చాలా కాలం పాటు పాపులర్ హీరోయిన్గా కొనసాగింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఆమె నటించింది. గాయకుడు కృష్ణు సంగీత ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తమిళ సినీ పరిశ్రమపై విమర్శలు గుప్పించింది. తమిళ చిత్రాల్లో కంటే తెలుగు చిత్రాల్లో నటించడమే తనకు ఇష్టమని చెప్పింది. తమిళంలో నటించడం తనకు ఇష్టం లేదని చెబితే తమిళ అభిమానులకు ఆగ్రహం కలగవచ్చని, కానీ తాను నిజమే చెబుతున్నానని వ్యాఖ్యానించింది. కోలీవుడ్ కంటే తనకు టాలీవుడ్లోనే ఎక్కువ గౌరవం ఉందని చెప్పింది. తమిళంలో అవకాశాల కోసం ఫోన్ చేస్తే కొందరు మర్యాద లేకుండా మాట్లాడతారని, తనకు వారే జీవితాన్ని ఇస్తున్నట్టు ప్రవర్తిస్తారని సంగీత విమర్శించింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. సీనియర్ నటులు స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ది గోడ్ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ది గోడ్ చిత్ర బృందం తాజాగా దివంగత నటుడు విజయకాంత్ ఇంటికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత విజయకాంత్ సతీమణి డిఎండికే ప్రధాన కార్యదర్శి ప్రేమలతతో కాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. దీనికి కెప్టెన్ ఆశీర్వాదం తీసుకున్నామని క్యాప్షన్ జోడించారు. క్రాక్ వీరసింహారెడ్డి సినిమాలతో మళ్లీ ట్రాక్ పైకి వచ్చేశాడు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్డీజీఎంగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా నెట్టింటా చక్కర్లు కొడుతుంది. తాజాగా మరో బీటౌన్ స్టార్ యాక్టర్ ఈ మూవీలో జాయిన్ అయ్యాడు. రణదీప్ హుడాకు టీంలోకి స్వాగతం పలుకుతూ ఓ స్టైలిష్ లుక్ ను షేర్ చేశారు మేకర్స్. యాక్షన్ ఫీస్ట్ లో భాగమవుతున్నందుకు ఎక్సైటింగ్ గా ఉంది. సన్నీ డియోల్ టీంతో సెట్స్ లో ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతానోనే ఎదురు చూస్తున్నా. మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఇది మాస్ ఫీస్ట్ గా ఉండబోతుంది అంటూ తన ఎక్సైట్మెంట్ ను సోషల్ మీడియా ద్వారా మూవీ లవర్స్, ఫాలోవర్లతో పంచుకున్నాడు రణదీప్ హుడా.
కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు స్టార్ హీరో విజయ్. తన 69వ చిత్రం అనంతరం సినిమాకు విరామం తీసుకోనున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీ పెట్టిన ఆయన 2026లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం ఆ లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా మారాక భవిష్యత్తులో విజయ్ సినిమాలు కొనసాగిస్తారా అనే ప్రశ్నకు ది గోడ్ దర్శకుడు వెంకట్ ప్రభు సమాధానమిచ్చారు. ఎంతో మంది విజయ్ అభిమానుల్లాగే నేను కూడా ఆయన సినిమాల్లో కొనసాగించాలని కోరుకుంటున్నాను. మీరు రాజకీయాన్ని సినిమాను బ్యాలెన్స్ చేయగలరా అని షూటింగ్ సమయంలో విజయ్ను అడిగాను. ఆయన నవ్వుతూ చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు. ఆయన స్క్రీన్ పై చూడటం మనకు అద్భుతమైన అనుభూతి. కానీ ఆయనకంటూ కొన్ని కళలుంటాయి, వాటికి మనం మద్దతు ఇవ్వాలి. ది గోట్లో రాజకీయానికి సంబంధించిన డైలాగులను పెట్టొద్దని విజయ్ కోరారు. ఇదొక కమర్షియల్ సినిమా అని వెంకట్ ప్రభు స్పష్టం చేశారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ గ్రహీత పి. సుశీల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని సుశీలమే స్వయంగా వెల్లడించారు. పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరినట్లు చెప్పారు. 2 రోజుల క్రితం సుశీల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కడుపులో నొప్పి రావడంతో గాయనిని కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నారు. దీంతో వైద్యులు సుశీలను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని సుశీలమే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు. ఇప్పుడే హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యాను. ఆరోగ్యంగా సంతోషంగా పంపించారు. మీ అందరికీ ముఖ్యంగా మీ యొక్క ప్రార్థనలు నన్ను రక్షించేవి. దేవుని నమ్మినవాడు ఎప్పుడు చెడడు. ఇసైకు మీకు అంటే కొంచెం తమిళ్ వస్తుంది, డోంట్ వరీ. సంతోషమా వచ్చేసాను. మీరందరూ చాలా హాయిగా ఉండొచ్చు. మిమ్మల్ని అందరినీ భగవంతుడు రక్షిస్తాడు, నన్ను రక్షించినట్టు. మీకు అందరికీ కోటి దండాలు, కోటి నమస్కారాలు. ఎప్పుడు చల్లగా ఉండాలి. ఆయుష్మాన్ భవ. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఇటీవల సందడి చేసిన సంగతి తెలిసిందే. ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్కు గౌరవ అతిథిగా హాజరైన ఆయన అక్కడి అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. తాజాగా దీనిపై మెల్బోర్న్ మేయర్ నిక్ రీస్ పోస్ట్ పెట్టారు. తాను కూడా రామ్ చరణ్కు వీరాభిమానినని పేర్కొన్నారు. మన నగరాన్ని గొప్పగా మార్చడంలో ఇక్కడ ఉంటున్న భారతీయులు పెద్ద పాత్ర పోషిస్తున్నారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థి రోషేనాతో కలిసి నేను తాజాగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వెళ్లాను. రామ్ చరణ్తో కలిసి సెల్ఫీ తీసుకున్నా నా కోరిక నాకున్న విష్ లిస్టులలో ఒకటి నెరవేరింది అంటూ చరణ్ పై తనకున్న అభిమానాన్ని తెలిపారు. రాఖీ పండుగ రోజున అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లంతా రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మన సినీ సెలబ్రిటీలు కూడా వారి సోదరి మణులతో రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది సెలబ్రిటీలు వారి రాఖీ సెలబ్రేషన్స్ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాఖీ సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. ప్రభాస్ చాలా అరుదుగా తన చెల్లెళ్లతో కనిపిస్తాడు. కృష్ణంరాజు కూతుళ్లు ప్రభాస్ కి చెల్లెళ్లవుతారని తెలిసిందే. చెల్లెళ్లంటే ప్రభాస్ కి చాలా ఇష్టం. తాజాగా కృష్ణంరాజు కూతుళ్లలో ప్రసీదా ప్రదీప్తి ఇద్దరు రాఖీ పండుగ రోజున ప్రభాస్ కి రాఖీ కట్టిన ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. చెల్లెలు ప్రసీదా ప్రదీప్తిలతో ప్రభాస్ రాఖీ కట్టించుకునే ఫోటోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఒకే ఒక్క ఓవర్లో 6 సిక్సులు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన క్రికెటర్ యువరాజ్ సింగ్ భారతీయ క్రికెట్ చరిత్రలో ఆయన ఓ సంచలనం. అలాగే వ్యక్తిగతంగానూ ఆయన ఎంతో మందికి ఆదర్శం. ఇప్పుడు ఈ వీరుడి జీవిత చరిత్ర సినిమాగా రానుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన రావడంతో సినీ క్రీడా అభిమానులు ఆనందపడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ యువి బయోపిక్ ను రూపొందించనుంది. నిర్మాతలు భూషణ్ కుమార్, విభాగ్ చందక్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఓజీ సుజీత్ దర్శకత్వంలో ఇది రానుంది. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కనిపించనున్నారు. తాజాగా సరిపోదా శనివారం ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ ఓజీ అవకాశం గురించి పంచుకున్నారు. ఓజీ లాంటి గొప్ప కథలో భాగం కావడం, పవన్ సార్ పక్కన నటించడం నా అదృష్టం. ఆ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్, నాని ఇద్దరు క్రియేటివ్గా ఉంటారు. నాని సినిమాల గురించి ఎప్పుడు కలలు కంటారు, పవన్ ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు అని ప్రియాంక చెప్పారు. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ,
విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.